ఈరోజు దేవుని వాగ్దానం 16వ కీర్తన 11వ వచనం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఇశ్రాయేలు రాజైన దావీదు ఈ కీర్తనను రాసినట్లు మనం గమనిస్తాం. యెషయి కుమారులలో చివరివాడు కనిష్ఠుడైన దావీదు యొక్క జీవితంలో గొప్ప ఘనతకు, కలిమికి, స్థిరత్వానికి, పేరుకు గల ప్రాముఖ్య కారణం ఈయన దేవునిని ప్రభువుగా చేసుకున్నారు. నీకంటే నాకు క్షేమాధారమేదియూ లేదు అని ఈ కీర్తన ప్రారంభంలో చెప్పారు. 8వ వచనంలో సదాకాలము నేను యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, నా కుడి పార్శ్వమున ఆయన ఉన్నారు గనుక నేను కదల్చబడను అంటారు. ఆయన భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరిస్తాయని 4వ వచనంలో చెబుతూ, ఆయన కుడి పార్శ్వమున ఉండి తన కుడి చేతిలో ఉన్న నిత్య సుఖములను నాకు అనుగ్రహిస్తున్నారు అని 11వ వచనంలో చెబుతారు. రాజైన దావీదు యొక్క స్థిరత్వానికి గల మరొక కారణం ఆయన సన్నిధిపై దావీదుకున్న ప్రేమ, మమకారము, ఇష్టము, ప్రీతి ఎంతో గొప్పది. 51వ కీర్తన 11వ వచనంలో నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయవద్దు అని ప్రార్థిస్తారు. కోరహు కుమారులకు కూడా దేవుని సన్నిధి యొక్క విలువ బాగా తెలుసు. 42వ కీర్తన 2వ వచనంలో నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను అని వారి ఆశను తెలియజేస్తారు. ప్రవక్త అయిన ఆమోసు కూడా 4వ అధ్యాయం 12వ వచనంలో మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి అని ప్రోత్సహిస్తాడు. దేవుని సన్నిధి అంటే ఏమిటి? దేవుని పరిశుద్ధ స్థలం, మందిరం, ఆయన నివాసమని చెప్పబడింది. 132వ కీర్తన 14వ వచనంలో ఆయన ఇలా అంటారు, ఇదే నేను కోరిన స్థానము, ఇది నాకు విశ్రమ స్థానముగా నిత్యము ఉంటుంది, ఇక్కడనే నేను నివసిస్తాను అని సృష్టికర్త అయిన దేవుడు తన మందిరమును గూర్చి సెలవిస్తారు. రాజైన దావీదు 61వ కీర్తన 4వ వచనంలో యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును అని చెప్పడానికి గల కారణం ఒకటే, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని తెలుసుకున్నారు గనుక. 23వ కీర్తన 6వ వచనంలో దావీదిలా అంటారు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అని చెప్పడానికి కారణం కూడా ఇదే. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందని దావీదు గుర్తించారు. దేవుని సన్నిధిలో ఆయన సిద్ధపరిచిన కొన్ని దీవెనలను గురించి మనం ధ్యానిద్దామా? 18వ కీర్తన 6వ వచనంలో శ్రమలో ఆయన సన్నిధిలో మొరపెడితే, ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన తన ఆలయములో ఆలకించి ప్రార్థన అంగీకరిస్తారు. ప్రార్థన ఆయన సన్నిధిలో ఆయన చెవులలో చొచ్చును అని చెప్పబడింది. దినవృత్తాంతాలు 1వ గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనంలో ఘనత, ప్రభావములు, బలము, సంతోషము ఆయన సన్నిధిలో ఉన్నాయి అని చెప్పబడింది. 16వ కీర్తన 11వ వచనంలో ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని చెప్పబడింది. కనుకనే దావీదు 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిలో నాట్యము చేశారు అని చెప్పబడింది. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమంగా ఉంటారు. ఆయన సన్నిధిలో భయపడేవారు క్షేమంగా ఉంటారు. వారి యొక్క ఆయుష్ దీర్ఘాయుష్గా పొడవుగా ఉంటుంది అని చెప్తారు. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాముతో దేవుడిలా అంటారు, అబ్రహమా
నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవయుండు అని హెచ్చరిస్తారు. దేవుని సన్నిధిని ప్రేమించిన వారు, సన్నిధిలో నిందారహితులుగా అబ్రహాము వలె నడిచిన వారు, సన్నిధిలో బ్రతుకు దినములన్నీ నివాసము చేసిన దావీదు వంటి వారు, సన్నిధిలో శక్తి కొలది నాట్యమాడి దేవుని మహిమపరిచిన వారు, నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు దేవుని సన్నిధిలో కనబడుటకు ఆశించి తృష్ణగొనిన కోరహు కుమారుల వంటి వారు, నిత్యము చేసిన ప్రార్థన ఆలకింపబడిన వారుగా, ఘనత, బలము, ప్రభావము, సంపూర్ణ సంతోషము, దీవెన, ఆశీర్వాదము పొందుకునేవారుగా ఉంటారు. అట్టి స్థితిని, సన్నిధిని ప్రేమించేవారుగా, కోరుకునేవారుగా మనము కూడా ఉందుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఆమెన్.